నీకు ఒక బూత్ మాట మాట్లాడడానికి ఇంత రేషం పుట్టుకొస్తుంది. మన బూత్ బఫుల్ గా చేసి పడేసావు. ఇంకేం చేసావు? ఏం చేసినావు ఆయనకి? ఏం చేసావు? 12 లక్షలు దొబ్బేసావు. ఇంకేం కావాలి చెప్పు? వదిలేసింది 12 లక్షలు తీసుకొని. ఏం మాట్లాడుతున్నావు? ఇంకేమంతో జల్సాలు చేస్తుంది. జల్సాలు కాదు, ఇప్పుడు వాడు కరెక్ట్ దొరికిను. వాడే కాదు, నాకు కూడా కాడుతుంది. ఏం కాడుతుందా? నువ్వు తగ్గొద్దానా? పాల్గొన్నప్పుడు ఇయాలని కొత్త ఏజ్ గుర్తుకొచ్చినది. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను అంజనీ దాస్. ఈ రోజు ఒక అబ్బాయి పెళ్ళైన ఒక అమ్మాయిని లవ్ చేశాడు. అంతే, ఆ అమ్మాయికి పిల్లలు కూడా ఉన్నారనమాట. అయితే ఆ లవ్ స్టోరీ ఎలాంటి పరిణామాలకు దారితీసింది ఏంటి అనేది ఆ బాధితుని మాటల్లోనే వినండి. అయితే అతనికి మనం ఎలాంటి సహాయం చేసాం, తన ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనేది మీరు వీడియో చూసే తెలుసుకోవాలి. వీడియో మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను మీ సుధాకర్ మస్కరి. ఇతని పేరు అభి. సరే, ఇతని బాధ ఏందనేది, ఇది టాస్క్ ఏందనేది ఇతని మాటల్లో విందాము. చెప్పండి, ప్రాబ్లం ఏంది? నేను ఒక అమ్మాయిని 2 years గా లవ్ చేశాను. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారీడ్ అమ్మాయి, తనకు భర్త వదిలేసింది. దానివల్ల నేను సింపల్ తోటి తనని దగ్గర తీసుకోవాల్సింది. తనకు పిల్లలు కూడా ఉన్నారు. 2 years నుంచి తన పిల్లల్ని కూడా పిల్లలు నీ వల్ల కలిగిరా లేకపోతే ఆల్రెడీ అతని వల్లే? పాత భర్త. ఫిర్బీ నువ్వు యాక్సెప్ట్ చేసావు. ఓకే, మరి ప్రాబ్లం ఏంది? మరి మంచిగా నడుస్తుంది అంటే? లేదు, తను నన్ను ఇప్పుడు దూరం పెట్టేస్తుంది. ఎందుకు? 2 years అంటే లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది. ఓకే, యాక్సిడెంట్ అయితే నేను తనకు గిఫ్ట్ కింద ఒక నెక్లెస్ ఇచ్చిన. యాక్సిడెంట్ అయితే ఇచ్చిరా? యాక్సిడెంట్ కాకముందు ఇచ్చిన, నేను గిఫ్ట్ ఇచ్చిన. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ బెడ్ రెస్ట్ ఉన్నప్పుడు నా దగ్గర ఫైనాన్షియల్ గా అమౌంట్ లేదు. నేను ఫైనాన్షియల్ గా బిజినెస్ గా అన్ని చేసిన అన్ని తనకి నేను వచ్చేసిన. ఎందుకంటే తన లైఫ్ అనుకుని తన పిల్లలు నా పిల్లలే అనుకుని మూవ్ అయిపోయినా. కాకపోతే ఇప్పుడు నా దగ్గర నో బడ్జెట్ లేకుండా తను నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే నా దగ్గర బిల్ కట్టడానికి కూడా అమౌంట్ లేదు. కానీ కాకపోతే తనని నేను ఒకసారి పిలిచి అడిగిన, నేను నీ దగ్గర గోల్డ్ ఉంది కదా, అప్పుడు గిఫ్ట్ ఇచ్చింది నీకు, ఇప్పుడు నాకు అమౌంట్ కూడా లేవు నా దగ్గర. ఇప్పుడు నువ్వు అమౌంట్ నెక్లెస్ ఇచ్చి తాకట్టు పెట్టి చేస్తే అమౌంట్ వస్తాయి కదా, ఆ అమౌంట్ తోటి నా బిల్లు కట్టొచ్చు, నేను క్యూర్ అవుతా కదా అని చెప్తే తను ఓకే అని చెప్పి వెళ్ళిపోయింది. 1/2 hour లో వస్తా అని చెప్పి. కానీ మళ్ళీ తను రాలేదు. నేను కాల్ చేస్తే నన్ను బ్లాక్ లో పెట్టేసింది. ఆ టైంలో నాకు ఎలా రియాక్ట్ కావాలో ఏం చేయాలో అర్థం కాలేదు. నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత తను ఇంకొకరితో కనిపించింది. నేను డైరెక్ట్ పోయి అడిగేసిన తనని, ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా, నేను నా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు నువ్వు తోడుంటావు అనుకుంటే నాకు తోడు ఇవ్వలేదు. నువ్వు నీ సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నప్పుడు నేను నీతో ఉన్నా, కానీ నువ్వు నా సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నప్పుడు నువ్వు నాతో లేవు. కాబట్టి నేను నీకు వచ్చి నాకు హెల్పింగ్ ఆ టైంలో నేను ఇచ్చిన నెక్లెస్ నాకు గిఫ్ట్ కింద నాకు ఇస్తావు అంటే ఇయ్యలేదు ఆ టైంలో. కానీ ఇంకొకరితో దిగడం ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను అడిగితే అతనితో నా మీద ఫైటింగ్ కూడా వారు కూడా చేపించేసినాం. 2-3 సార్లు గొడవ కూడా చేసి. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఈ టైంలో నేను తను నా మీద రివర్స్ అయింది. తను కూడా నా మీద రివర్స్ అయిండు. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు రీసెంట్ గా కాల్ చేస్తే తను ఏమంటుందంటే నేను రానని చెప్పింది ఫస్ట్. కానీ నేను తర్వాత తనని అడగాలి, నీ ఫోటోలు నీ వీడియోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి, నేను అవన్నీ అతను చూపిస్తా అంటే తను తర్వాత కొంచెం తెలిసిపోయినంటే వేరే ఫోటోస్ ఉన్నాయి మా ఇద్దరి. అతనికి తెలుసు కదా, లేదు నేను అన్నోన్ పర్సన్ అనుకుంటు. కానీ తనకి ఆమెకి నాకు ఇంత స్టోరీ ఉందని అతనికి తెలియదు. నా ముందే ఒక చిల్లర్ గాడు ఎంబడి పడుతుండు, కావాలని సతాయిస్తుందని చెప్పి అతనితో చెప్తుంది. దానివల్ల అతను నా మీద ఫైర్ అవుతుండు. కానీ నేను ఎంత చెప్పినా తను జరిగిన సంఘటన తెలియదు. వస్తుంది. నేను కాల్ చేసి ఎట్లా వస్తా అనుకుంటున్నాను? నువ్వు కలుస్తాను పోతే నేను అవాయిడ్ చేసింది. అతను తెలియకుండా వస్తా అని చెప్పింది. మనం ఇంతకుముందు దిగిన ఫోటోస్ ఏం చెప్పినావు ఆమెకు? ఏమని చెప్పినావు? ఇంతకుముందు దిగిన ఫోటోస్ వీడియోస్ అన్ని ఉన్నాయి, నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అని చెప్పినా. ఆయన ఎవరితో ఉన్నాడో మీ భర్త, ఆయనకు కూడా చూపిస్తా అని చెప్పినాను. తను వద్దని చెప్పింది. తను అలా ఏం చేయకు, నా ఇజ్జత్ తీస్తున్నావు నువ్వు అని చెప్పి నా మీద ఫైర్ అయింది. 2-3 times నాతో కాల్ చేసి తిట్టింది. నేను అలా లేదు, కంపల్సరీ రావాల్సిందే, మనం ఏందో మాట్లాడుకోవాల్సిందే, ఇలా చేయడం నాకు లేదు. నా దగ్గర నన్ను మోసం చేసి నా దగ్గర డబ్బు మొత్తం అంతా లాక్కున్నావు నువ్వు, మాయ మాటలు చెప్పి. నేను ఏదో నిన్ను యూజ్ చేసుకున్నాను కూడా చెప్పినావు. సరే, ఆమె వచ్చినాం కదా చూద్దాము. వ్యూవర్స్ ఏం లేదు, వ్యూవర్స్ ఆమె కాల్ చేసి ముందు రమ్మంటే రానంటే ఇవన్నీ ఫేస్బుక్ లో పెడతాం, వైరల్ చేస్తాం, ఫొటోస్ కూడా అన్ని మన ఇద్దరు రిలేషన్షిప్ ఉన్న ఫోటోలు అన్ని కూడా నేను యూట్యూబ్ లో పెడతా, అది పెడతా అని చెప్పి తను బెదిరించడం వల్ల ఆమె వస్తానికి లాస్ట్ ఫైనల్ గా రావడానికి అంగీకరించింది. సరే వ్యూవర్స్, ఆమె వస్తానికి అయితే రెడీ అయింది. వచ్చినాక ఏమైతుంది ఏందనేది చూద్దాం. ఇంకా ఏంది నువ్వు అసలు ప్రశాంతంగా బతకనియవా? నన్ను ఎక్కడున్నా ఎందుకు అట్లా సాయించి పెడుతున్నావు చెప్పు.
నన్ను మోసం చేసి వెళ్ళిపోయినావు కదా అప్పుడు. నేనేం చేశాను ఇంకోసం నా అంతకు నేను మంచిగా హ్యాపీగా ఉన్నా, ఇప్పుడు చేసుకుని పెళ్లి ఏదో సంసారం నా సంసారం నేను చూసుకుంటే నువ్వు మధ్యలో చేయింది. అంటే అప్పట్లో చేసింది నాతో చేసిన సంసారం కాదా? అంటే అప్పట్లో చేసింది నాతో చేసిన సంసారం కాదా? మరి ఇతను పెళ్లి చేసుకున్నాను నేను సంసారం తీసుకుని. అంటే పెళ్లి చేసుకుంటే 2 years కలిసే ఉన్నాం. నీ పిల్లలు కూడా నా పిల్లలు అనుకునే చూసుకున్నా. నేను నా అమౌంట్ అంతా నీకే ఇచ్చిన. నీ చేతిలో పెట్టినా. నా పిల్లలు మాత్రంలో పెళ్లి అయినట్ట, చేతిలో పెట్టినా. నా పిల్లలు మాత్రంలో పెళ్లి అయినట్ట కాదా? మరి నువ్వు మనం కలిసి ఉన్నాం కదా, నీకోసం ఎంత ఖర్చు పెట్టేసిన? ఖర్చు పెట్టినంత మాత్రంలో ఇక పెళ్లి చేసుకున్నట్టే కదా. అంత సమాజంలో కలిసి ఉన్నాం కదా అప్పట్లో. కలిసి ఉన్నామంటే పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు. ఇప్పుడైతే నేను పెళ్లి చేసుకుని అంటే నీ అవసరానికి నువ్వు ఎవరు దొరికితే వాళ్ళు వెళ్ళిపోతావా? అంటే నీ అవసరానికి నువ్వు ఎవరు దొరికితే వాళ్ళు వెళ్ళిపోతావు. చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంది. ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. నన్ను మోసం చేసి వదిలేసినావు కదా. ఏం మోసం చేసిన చెప్పు. నీకు నేను ఏమంతా యూజ్ చేసుకున్నా చెప్పు. నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు లేనప్పుడు వదిలేసి వెళ్ళిపోయాను. ఇంకోళ్ళతో సెటిల్ అయిపోయాను. అది కరెక్టేనా? నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు లేనప్పుడు వదిలేసి వెళ్ళిపోయాను. ఇంకోళ్ళతో సెటిల్ అయిపోయాను. అది కరెక్టేనా? మనుషులు నకిలీ నోట్లను తయారు చేస్తారు, మరి నోట్లు నకిలీ మనుషుల్నే తయారు చేస్తారు. డబ్బు ఉన్నప్పుడు ఉన్నా అంటే నువ్వే కదా జాలి చూపించినావు. నేను చూపిమన్నా నీకు జాలి. అంటే జాలి ఉందంటే నీకు లైఫ్ లేదు, లైఫ్ ఇద్దామని నేను ముందుకు వచ్చిన ఒక స్టెప్ వేసి. అది తప్ప అంటే ఇక నేను ఏం చేయలేను. అందరినీ అయితే ఇప్పుడు సెటిల్ ఉన్నా. ఇప్పుడు నువ్వు నా లైఫ్ లో వచ్చి ప్రాబ్లం చేయాలని అనుకోకు. ప్లీజ్ ఫొటోస్ వీడియోస్ రిలీజ్ చేయి. అట్లా కుదరదు అది. ఎందుకు కుదరదు? నేను నీకోసం ఎంత ఇన్వెస్ట్ చేసినా, ఎంత అమౌంట్ పెట్టినా నీకు నా అమౌంట్ అంతా పోయింది. నా ప్రాపర్టీ పోయింది నీ వల్ల. పోతే నేనేం చేయాలి? నా ప్రాపర్టీ నాకు ఇచ్చేసి. నేను ఏడికైనా తెచ్చి ఇప్పుడు సెట్ అయినా మన దగ్గర నుంచి తెచ్చి. ఇప్పుడు నా దగ్గర ఎట్లా దోచుకున్నావు, మన దగ్గర దోచుకుని నాది నాకు ఇచ్చేసి. మీరేం మాట్లాడుతున్నారు? సపోర్ట్ చేస్తున్నాను. ఎవరు నువ్వు అసలు? సపోర్ట్ చేస్తున్నాను. నీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం. ఏం సపోర్ట్ చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నీకేమో తెలియదు అసలు. చెప్పు ఒక మాట. ఏమంటున్నావు నువ్వు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? మాట్లాడే విధానం ఏంది? ఏముంది? సపోర్ట్ చేసిన 2 years నన్ను వాడుకున్నా. స్టోరీ ఏం చెప్పు. తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఆల్రెడీ తనకు పిల్లలు కూడా ఉన్నారు. నా పిల్లలు గారు వాళ్ళు కూడా. మధ్యలో మాట్లాడి మా ఇద్దరు మధ్యలో మాట్లాడి నువ్వే వేరు. నేను ఎవరినైతే మా బ్రదర్, మా అన్న. మీ అన్ననా? ఓకే. ఇన్ని 2 years నుంచి తెలియంది మీ అన్ననా? కొత్త అన్న పుట్టిందా? కొత్తగా పెరిగిందా కాదు. ఒక మాట ఎందుకు, ఒక మాట చెప్పేది చెప్పు. ఆయన ఫోన్ చేసి అడుగుదాం. వాళ్ళ కూడా పిలిపిస్తాను. ఇది న్యాయం అనుకుంటే నీకే ఇచ్చి పెడతా. ఏంది న్యాయం? తన వల్ల నా జాబ్ పోయింది, నా హెల్త్ ఇష్యూ వచ్చింది, తన టెన్షన్ పోయింది, నా ప్రాపర్టీ పోయింది. అర్థమవుతుంది. నువ్వు పొడగొట్టుకోమన్నావు అని అడుగుతున్నా. అవును, తను ఉడోటే కదా నేను పొడగొట్టుకుంది. నాకు ఆ థాట్స్ ఎందుకు వస్తుంది, నాకు ఆలోచన. తను ఆదుకుందామని పోయినా. తను ఆదుకుందామని పోయినా. నేను ఆదుకుందాం అనుకున్నాను, మీరు ఆడుకుందాం అనుకున్నారు. నువ్వు ఆదుకుందాం అనుకో, ఆదుకోవాలి అంతేగాని నువ్వు ఇక ఆదుకున్నా అని చెప్పేసి అన్ని ఆశించడం తప్పు కదా. అవును అన్న. తన పిల్లల ఖర్చులు కానీ, తనకు షాపింగ్ కానీ, తనకి మూవ్మెంట్ కానీ మంచి హ్యాపీగా కూర్చోాలంటే డబ్బు పెడితేనే కదా ఈ రోజులలో అయ్యేది. డబ్బు లేకుండా ఫ్రీగా ఏదో వస్తుంది. ఏ పని అయితే వచ్చినా ఆ పని చేసుకోబోతుంది. నీ నుంచి డబ్బు ఆశించింది, డబ్బు చేసుకోబోతుంది. అవును. ఏం మాట్లాడుతున్నారు? మంచి మాట్లాడాలి. అర్థమవుతుంది. నేను అప్పటి నుంచి మంచిగా మాట్లాడుతున్నాను. ఇంత మంచిగా ఎవరితో మాట్లాడలేదు. చాలా మంచి మాట్లాడుతున్నాను. ఎవరితో ఇంత మంచిగా మాట్లాడలేదు. నువ్వు ఏ పని వచ్చినావు ఆ పని పర్ఫెక్ట్ చేస్తున్నావు అమ్మా. వాడు మాత్రం పాగలగాడు. నేనేం పని చేసిన? ఏం పని? నిజంగా పాగలగానే చేసింది అన్న. నాకు పెట్టమన్నా ఆయన నచ్చకైనా వచ్చినాడు పెట్టినాడు. అవును, మరి పెట్టినప్పుడు తెలియదు చెప్పాలా? పెడుతుంటే ఆయన నచ్చకైనా వచ్చినాడు పెట్టినాడు. అవును, మరి పెట్టినప్పుడు తెలియదు చెప్పాలా? పెడుతుంటే ఏం పెడతావురా? చెప్తాను. నేను తన దగ్గర పెట్టించుకుంటావు. ఇది మంచిగా పెడుతూ పెట్టించుకుంటావు. తిరిగి పెట్టమంటారేం పెట్టవా? అంటే పెడుతుండే, లేకుండా ఏం పెట్టలేదు. ఇప్పుడు ఉన్నాయి కదా. కాలు నీకు ఇచ్చినదే, నీకు పెట్టిందే వాడిని పెట్టమన్నా కదా. ఏం పెట్టమన్నాడు? నాకేం పెట్టినా నీకు తెలియదు. ఏం పెట్టినా నీకు తెలియదు. చెప్పండి. హాస్పిటల్ కాడ ఏమన్నావు, ఏమైంది, ఏం కథ అయింది? సీన్ కట్ చేసి ఏమైంది? హాస్పిటల్ కాడ ఘోరంగా మోసం చేసి చెప్పు. నీ మెడలో గొలుసు పెట్టాడు చెప్పమని. 8 తులాల బంగారం ఎవరు పెడతాడు చెప్పు? కట్టుకున్న పెళ్ళాం కాలేదు అని. పెళ్ళాం లేదు, నువ్వే పెళ్ళాం అనుకో. సర్వస్వం నీకే ఒక మంచి లైఫ్ ఇద్దాం అనుకో చేసి తప్పది. నిన్ను పెళ్లి చేసుకున్నా నువ్వు అప్పుడే అయిపోయింది. నీకు నాకు సెట్ కాదని చెప్పేది. నీకు పైసలు పెట్టేదాకా బంగారం పెట్టేదాకా సెట్ అవుతుంది. వాడు శివరాకర్ ఖర్చు సాగులు ఉంటారేమో నువ్వు పగలేదు. నువ్వు పోయినందుకు బాగాలేదు. ఆయన సాగు బతుకున్నప్పుడు కనీసం కనకరింపులు లేదు. హాఫ్ అన్ అవర్ లో వస్తాను పోయి అటే పోయి ఫోన్ బ్లాక్ చేసింది అన్న. అయితే హాఫ్ అన్ అవర్ లో వస్తాను పోయి అటే పోయి ఫోన్ బ్లాక్ చేసింది అన్న. అయితే హాఫ్ అన్ అవర్ లో వస్తాను పోయింది. బ్లాక్ ఉన్నది బ్లాక్ చేసినావా? బ్లాక్ ఉన్నది బ్లాక్ చేసినావా? బ్లాక్ ఉన్నాడని బ్లాక్ చేయడం కాదు. అసలు ఏం మాట్లాడుతున్నారు?
నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నా ఫోటోస్ ఫస్ట్ వీడియోస్ డిలీట్ చేద్దాం అవుతుంది. అన్ని చేస్తాడు, అన్ని వేయడు, అన్ని పెడతాడు. ఎందుకు పెడతాడు? అన్ని పెడతాడు, బరాబర్ పెడతాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను నేను. బరాబర్ పెడతాడు. ఫేస్బుక్ లో పెడతాడు, యూట్యూబ్ లో పెడతాడు, హల్చల్ చేస్తాడు. ఇంకేమంటే ఏమైనా పడితే అవి చేస్తాడు. కాదన్నా, అదే అతను ఎవరినో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం కంటే అదే నన్నే చేసుకుని ఉంటే అయిపోవు కదా. మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడా? పొండి, నాశనం అయిపోండి. ఏం మాట్లాడుతున్నావు? నాకు నీ ఏజ్ ఏంది, నా ఏజ్ ఏంది? మరి అయితే అప్పుడు గుర్తు రాలేదా? గొలుసు ఇచ్చేటప్పుడు గుర్తు రాలేదా? నాతో మూవీస్ కి వెళ్ళేటప్పుడు గుర్తు రాలేదా? పైకానా తీసినప్పుడు గుర్తు రాలేదా? వాళ్ళు గుద్దగా అడిగినప్పుడు నీకు గుర్తు రాలేదు. మన ఏజ్ నీ హెల్త్ ఇష్యూ, నీకు జ్వరం వచ్చినప్పుడు పాల్గొన్నప్పుడు వాళ్ళకి గుర్తు రాలేదు. ఏజ్ నువ్వు ఇవాళ నీకు కొత్త ఏజ్ గుర్తుకొచ్చినది. చిన్న పిల్లోడు, చిన్న పిల్లలు అన్నప్పుడు నువ్వు చిన్న పిల్లలకు ట్రీట్ చేసావు. మరి చిన్న పిల్లలు ఎందుకు అనుకున్నావు మనం? చిన్న పిల్లోడు, చిన్న పిల్లలు అన్నప్పుడు నువ్వు చిన్న పిల్లలకు ట్రీట్ చేసావు. మరి చిన్న పిల్లలు ఎందుకు అనుకున్నావు మనం? అప్పుడు గుర్తు రాలేదు నీకు? అప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామన్ సెన్స్, ఇంకా XYZ అట్లాంటి ఏం రావాలి నీకు? ఇవాళ నీకు వాడు చిన్నోళ్ళే కొడుతున్నాడు. మన దగ్గర పైసలు లేదు, మన దగ్గర బఫూన్ అయిపోయిన వాటి జాబ్ పోయింది, బిజినెస్ క్లాస్ అయింది కాబట్టి నీకు అదే బఫూన్ బండి మీద తిరిగినప్పుడు వాటేసుకున్నప్పుడు అవి అన్నప్పుడు చిన్నపిల్లడు కనిపించలేదు. ఇప్పుడు అనిపిస్తుంది చిన్నపిల్లడు. అప్పుడు కూడా చిన్న కొడుకు లేక అనుకున్నా, లేక నా పెద్ద కొడుకు లేక అనుకున్నా, నేను అట్లా ట్రీట్ చేసి అని చెప్పేసి అంటవా? అప్పుడు కూడా చిన్న కొడుకు లేక అనుకున్నా, లేక నా పెద్ద కొడుకు లేక అనుకున్నా, నేను అట్లా ట్రీట్ చేసి అని చెప్పేసి అంటవా? పోసిందంతా పోసి ఇది నా పూత కాదు ఎరిపోతా అన్నట్టు నీ కథ అంటున్నా. మీరు మంచి మాట్లాడండి. చాలా మంచిగా మాట్లాడుతున్నా. మధ్యలో ఉన్న కాబట్టి నీకు సమస్యలు అయిపోయి, లేకుంటే ఇంకా వేరే వెళ్ళిపోతున్నా. పొమ్మటి పెడతా, నేను యూట్యూబ్ లో పెడతా. నేను డైరెక్ట్ PSK మాట్లాడుతున్నారు. నేను ఏ ట్యూబ్ అని ఉంటా. నీకెందుకు ఇవన్నీ? నీకు కావాల్సిన మ్యాటర్ ఏంది నువ్వు చెప్పు. మన పెళ్లి చేసుకున్నావు, ఓకే. మరి వీని పరిస్థితి ఏంది? అన్న నా డబ్బు నాకు అన్న అదంతా అవన్నీ డిలీట్ చేయాలంటే నేను ఎంత తనకైతే నేను ఇప్పటిదాకా అయితే ఒక 12 lakhs దగ్గర తనకి నేను పెట్టినా, నా అమౌంట్ నాకు ఇచ్చామను. ఒక 12 lakhs దగ్గర తనకి నేను పెట్టినా, నా అమౌంట్ నాకు ఇచ్చామను. నీ అయ్యమ్మలం కాదని చెప్పి, అందరిని కాదని చెప్పేసి ఇంకా 12 లక్షలు పెట్టినా, లవడ పెట్టినా అని చెప్పేసి అంటున్నావు. మనిషివా కాదువా? పెళ్లి అని దాన్ని పట్టుకొని ఇంకా నువ్వేం పెళ్లి చేసుకుంటావు బే? ఇప్పుడు పిల్లలు ఉన్న దాన్ని పట్టుకొని నువ్వేం పెళ్లి చేసుకుని నువ్వేం సంసారం చేస్తావు అంటున్నా? ఇంకా దమాకుందా? ఇంకా మొదవర్లకి మాట్లాడుతున్నావు. పిల్లలు ఉన్న దాన్ని పట్టుకొని నువ్వేం పెళ్లి చేసుకుని నువ్వేం సంసారం చేస్తావు అంటున్నా? ఇంకా దమాకుందా? ఇంకా మొదవర్లకి మాట్లాడుతున్నావు. కుటుంబం పిల్లలని చాలా దూరం ఆలోచించేసా. ఇక ఆమె చూసి ఏ యాంగిల్ ఆడుతుందా నాకు? ఏ యాంగిల్ నరం నాకుతుందిరా నీకు? లైఫ్ ఇద్దామని తన ఏం లైఫ్ ఇస్తావు? నువ్వు బొచ్చుల లైఫ్ నువ్వు ఇస్తేనే చేసుకుంటా, నువ్వు ఇస్తేనే తీసుకుంటా లైఫ్. ఆమె తనకంటూ రిసీవింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నామే. ఆమె రిసీవింగ్ మెథడ్స్. అవును, తనకు పిల్లలు ఉన్నారు, అనాథాలు అయిపోతారు, తనకు లైఫ్ లేదు. నువ్వేమైనా నీ తల్లిదండ్రులు ఏమైనారు? బఫూన్లు. ఈమె కోసం నువ్వు 12 లక్షలు పెట్టావు. నీకు యాక్సిడెంట్ అయ్యి నువ్వు సాగు బతుకున్నప్పుడు నీ కోసం నువ్వు 5 లక్షలు పెట్టుకుని నీకు శాతం కదా? నాకు లేవు, తనకే ఇచ్చేసిన ఉన్నాయని. తను వచ్చి పెడుతుంది అనుకున్నా, తను నాకే ఉంటది. తను వచ్చి పెడుతుంది అనుకున్నా, తను నాకే ఉంటది. పెడతాను అనుకోలేదన్నా, నమ్మినా. ఏం నమ్మినావు? ట్రూగా లవ్ చేసిన. ట్రూగా లవ్ చేయడానికి నువ్వేమన్నా ఇదారా? లవ్ చేసినప్పుడు పర్సన్ కూడా తెలుసుకోవాలి. నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, నువ్వు కూడా వాడుకుందాం అనుకుంటున్నావు. పెళ్లి చేసుకుందామని అనుకున్నావు. పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఆటోమేటిక్ పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఎందుకు చేసుకోలేవు? తను ఇంకా టైం ఉంది, క్యారీ చేయడానికి టైం ఉంది అంటుందా, లేకపోతే ఇంకేమైనా అంటుందా? లేదు, నేను చెప్పిన 10 సారి తను మాట్లాడే అసలు పైసలు వాడే మరి మంచిగా మాట్లాడే. ఏం మాట్లాడమా? తనకు 12 lakhs ఇస్తే నేను క్రిటికల్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు నాకు 6 lakhs పెట్టని కూడా తనకు చేత కాలేదు. చేత కాదు కాదన్నా, తన గురించి ఆలోచించుకుంటా పోతేనే నాకు యాక్సిడెంట్ అయింది. మరి ఏం ఆలోచిస్తావు? అంత ఆలోచించడానికి ఏముంది గడ్డ? తన ఫ్యూచర్ అనుకుని ఆలోచించిన. నీ ఫ్యూచర్ ఏమైందా? పటాపంచలు ఆగుతావా? నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా నేను. నా గురించి ఫ్యూచర్ ఖరాబ్ అయిపోయిందా ఇప్పుడు? అరే నాయన, నీ ఫ్యూచర్ గురించి నేను ఆలోచిస్తున్నా. నా గురించి ఒక 2 minutes ఆలోచించు. సైలెంట్ గా ఉన్నామన్నా ఉండు. వాడిని ఎందుకు ఏదో మోడలు అయిపోయింది, గతం గత. తోకుంటే తెవ్వేది కాదు. కడుపు ఇంపితే పేగులు బయట. 2 years టార్చర్ పంపించిన. కడుపు ఇంపితే పేగులు బయట. 2 years టార్చర్ పంపించిన. చాలా గొప్ప పని చేశావు. అవన్నీ కాదు, అసలు ఏమనుకుంటున్నావు చెప్పు. అసలు మొగడువేనా? మొగడు మాట్లాడుతున్నావు, మొగను అంటున్నావు. తిరిగినప్పుడు కాదా మొగను కాదు కదా? తిరిగినప్పుడు మొగను. మరి మొగోన్ లెక్క అయితే పైసలు వాడే ఇట్లా పెట్టుకొని ఇచ్చేవు కదా, అర్థాన్ని అడగవు కదా. ఆమె ఉద్దేశం అదే. నాకు అర్థం. మొగోడు కాదమ్మా, హిజ్రగాడు ఇంకా ఏదైనా కానీ. నేను సమస్య పరిష్కారం కోసం వచ్చినప్పుడు ఆలోచన చేయమ్మా. నీకు దయచేసి చెప్తున్నా, రిక్వెస్ట్ చెప్తున్నా, హనబుల్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. డేంజర్ అన్న, తను పెద్ద డేంజర్ అదను. వాడే కాదు నాకు కూడా కాడుతుంది. ఏం కాడుతుందా? నువ్వు తగ్గొద్దనా? నేను కారిందే మాట్లాడుతున్నా.
కారిందే మాట్లాడుతున్నా నేను, కారిందే మాట్లాడుతున్నా. పెద్ద డేంజర్ అన్న. ఎట్లా రియాక్షన్ నన్ను కూడా ఎట్లా మాట్లాడుతుంది. తెలివి ఉంటే అసలు నీకైనా ఉందా బుర్ర? నాకు అస్సలు లేదు, నాకు లేదు కాబట్టి అందుకే లేదని అనిపిస్తుంది. చెప్పేది మొత్తం ఇంకా మరి మాటలతో మాయ చేస్తావు. తగ్గొద్దు నువ్వు. మాటలతో మాయ చేస్తుంది. మాటలతో మాయ చేస్తావు. తగ్గొద్దు నువ్వు. మాటలతో మాయ చేస్తుంది. నీకేం తెలియదమ్మా? నీకు జ్వరం వచ్చినప్పుడు తెలియదా? నీ పిల్లల గుత్త ఎత్తిపోయింది తెలియదా? లేకపోతే నీ పిల్లల పైగా ఎత్తిపోయింది తెలియదా? నీవు వామిటింగ్ చేసుకుంటే, నీకు జ్వరం వచ్చి వామిటింగ్ చేసుకుంటే చేయితో తీసి ఎత్తిపోయింది తెలియదా? మాట్లాడుతున్నావు, పెద్ద మాట్లాడుతున్నావు. నీకు ఒక బూత్ మాట మాట్లాడడానికి ఇంత రేషం పుట్టుకొస్తుంది. మన బూత్ బఫూన్ గాని చేసి పడేసావు. ఇంకేం చేసావు? ఏం చేసినా ఆయనకి? ఏం చేసావు? 12 లక్షలు దొబ్బేసావు. ఇంకేం కావాలి చెప్పు? వదిలేసింది 12 లక్షలు తీసుకొని. ఏం మాట్లాడుతున్నావు? ఇంకేమంతో జల్సాలు చేస్తుంది. జల్సాలు కాదు. ఇప్పుడు వాడు కరెక్ట్ దొరికిను. పెళ్లి చేసుకును. నువ్వు బఫూన్ గాని కాబట్టి పెళ్లి చేసుకోలేవు. నేను చెప్పిన తను ఏదో. అవును, చెప్పినప్పుడు ఏమైంది? మరి పెళ్లి ఎందుకు చేసుకోలేవు? వద్దనది ఏదో చెప్పుకుంటూ వచ్చింది. నైజాం అది. టైం ఉంది, ఇంకా ఆగు. టైం ఉంది, ఆగు. ఏం టైం ఉంది? టైం ఉంది. రాత్రి అని టైం లేదు, పొద్దున అని టైం లేదు. పెళ్లి చేసుకుని టైం వచ్చింది. ఏదో చెప్పి టైం పాస్ మాటలు చెప్పి నన్ను కన్విన్స్ చేసేది. నేను ఒక మాట నీకు ఒక క్లియర్ గా చెప్తున్నా. కన్విన్స్ చేసే నేను క్లియర్ గా చెప్తున్నా. ఒకటే మాట చెప్తున్నామా? అన్ని 1000 మాటలు. నేను ఏమంటున్నా ఒక్కసారి నా సావధానం. నేను ఇప్పటిదాకా మాట్లాడుకోవడం అయిపోయింది. ఈ తప్ప అని పక్క పెట్టి, కానీ ఇప్పుడు ఉన్న ఈ గొడవను తెగొట్టుకుందామా? లేకపోతే నేను ఎపిసోడ్ 2 చేసి నేను రానిద్దామా? ఎపిసోడ్ 2 ఏముంటుంది తెలుసా? మీ భర్త తానికి పోయి ఆ వీడియోలు ఫోటోలు చూపించి పని చేయకన్నా ఇంతకు ముందు కట్టుకున్నోడే వదిలేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఉన్నోడు మంచి చూసుకుంటాడు అనుకుంటే మీరు ఇట్లా తెగొడతారంటే ఎట్లుంటా అన్న చెప్పు. ఆనికేమైనా అయితే ఇంకొంత పోతుంది. సరేనమ్మా, ఇవన్నీ ఆగుతాం. నేను ఒకటి నీకు రిక్వెస్ట్ చెప్తాను. సరే, నేను సంసారం ఖరాబ్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నీ సంసారం నువ్వు చేసుకో. నువ్వు వాడికి 12 లక్షలు పెట్టిన మాట నిజమేనా? నీ పిల్లలకి ఏదైనా దవాఖానకు కానీ ఏదైనా మంచి నేను మంచిగా ఉన్న రోజు అయితే మంచిగా చూసుకున్నాను. ఆ విషయంలో అయితే ఏం నోట్ చేయలేదు. అలాంటప్పుడు నన్ను ఎందుకు వదిలేసిపోయింది? నన్ను ఎందుకు వదిలేసిపోయింది? నువ్వు పెట్టిన మాట నిజమే. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను బ్రో. నన్ను అంటే నేను ఒక మాట చెప్తాను, మీరు ఎవరు ఏం కాదు అనుకోనంటే నేను మాట్లాడతాను. లేకపోతే నీకు ఒకటి చెప్తుంది బ్రదర్. ఆమె ఫస్ట్ దెబ్బతిన్నది. తర్వాత ఏదో నీ అండ చూసుకొని నీ దగ్గర ఉందాం అనుకుని ఆలోపు ఏదో అయిపోయింది. దేవుడు నీకు మంచి విషయం అనుకోలే. నువ్వు కూడా 12 లక్షలతో ఒకటి ఇది అయిపోయింది అనుకుని ఇది అనుకో. ఆమె ఇప్పుడు ఏంటంటే ఒక మంచి లైఫ్ దొరికింది. ఇప్పుడు ఆ పిల్లలకు కానీ ఆమె కానీ ఒక లైఫ్ దొరికింది, ఒక నీడ దొరికింది. మా నీడలో ఉంటుంది. నువ్వు ఆమె నీ ప్రేమ డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేస్తే నువ్వే డిస్టర్బ్ అవుతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకో. డిస్టర్బ్ అయిపోయినా ఆల్రెడీ. నేను ఏమంటున్నా, నీకు లైఫ్ లో డిస్టర్బ్ కాలే ఉంటుంది. చాలా ఏదాలే. నువ్వు కాలి పిల్లకాలం నీది, నువ్వు సముద్రం అంటే కాదు. నువ్వు కాలి పిల్లకాలం నీది, నువ్వు సముద్రం అంటే కాదు. జీవితం చాలా సముద్రం లాంటిది. ఇది నాకు పోతే ఇతను ఉండదు. నువ్వేం నీ లైఫ్ అయిపోలేదు, నీకు మస్తు లైఫ్ ఉంది. వాడైతే ఉన్న కాడికైతే నీకు వచ్చిందమ్మా మంచిగా చూసుకుని. వాని దగ్గర నాకు తెలిసి ఇప్పుడైతే సేవింగ్స్ ఏం లేవు. యాక్సిడెంట్ అయ్యి వాడిని ఉన్న పైసలన్నీ కూడా హాస్పిటల్ పెట్టుకుని వాడు ప్రాణాలతో బయట వాడుడే గొప్ప. అంతో ఇంత పైసలు అంటే ఆ పైసలు మొత్తం నీకే పెట్టినా. ఎందుకంటే వాడే నువ్వే లైఫ్ అనుకుని, నువ్వే జిందగీ అనుకుని, వాడంతా నీకే అనుకుని పెట్టింది. వాడు ఇప్పుడు నిజంగా చెప్తున్నాడు, మనం రోడ్డు మీద పంచాయతీ కాదు, మనం రోడ్డు మీద లేం కానీ వాడు రోడ్డు మీకు వచ్చేది. మనకి ఇప్పుడు ఏం చేసుకుందామన్నా ఏం చేయాలన్న క్వశ్చన్ స్థితిలో ఉన్నాడు. నువ్వు కాదంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళి తిండి లేకపోతే ఫ్రెండ్స్ అడగాలి, ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేసి వాళ్ళ రూమ్కి వెళ్ళి తినాల్సి వస్తుంది ఒక్కొక్క టైంలో. పరిస్థితి అట్లుందా? నువ్వు అర్థం చేసుకోవాలి. నేనేం అడుగుతాను, ఆ 8 బంగారం మీద అది నాదే. అది ఇన్ని రోజులు వేసుకున్నా, ఇప్పుడు సడన్ గా అడిగిపోతే నా మొగుడు అడుగుతాడు కదా, మళ్ళీ నేనేం చెప్పుకోవాలి వాడికి? తీసుకున్నప్పుడు తెలియదా? ఏమంటున్నా చెప్పండి మీరు, అది కూడా చెప్పండి. ఓకే బానే ఉంది. పోయిందంటే 2 రోజులు బాధపడతాం. ఇంకోటి ఆయన పెట్టిన గొలుసు కాదు, అది ఇతనే పెట్టిన గొలుసు. మీ భర్త పెట్టిన అని చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇతను పెట్టిన అతను పెట్టిన కరెక్ట్ చెప్పు. మరి ఇతను పెట్టినప్పుడు అతనికి తీయడమే న్యాయం. ఒక ఆయన అడిగినవి పోయిందని చెప్తావా, లేకపోతే ఏం చెప్తావా? నీకున్న టాలెంట్ ఉపయోగించి నువ్వేదో బొంకడం అంటే నువ్వు ఏదైనా చేసుకోమ్మా, వాట్ ఎవర్. నేను దాని గురించి ఆయన బొంకమంటావా ఇంకేమని నేను చెప్పాను. ఎందుకంటే అందులో నీకు ఆల్రెడీ అందులో నువ్వు 6 ఏళ్ళు ఎక్స్పర్ట్. ఇంకోటి కూడా చెప్తున్నా, ఎక్స్పర్ట్ సరే ఆ విషయం పక్క పెట్టు. నీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇతను ఫోటోలు తీసుకొచ్చి మేమందరం కూర్చోబెట్టి మీ భర్తతన చెప్పడం బెటరా, లేకపోతే 8 బంగారం పోయిందని నువ్వు అబద్ధం చెప్పడం బెటరా? ఏదో నీ డిసిషన్ కింద పెడుతున్నా. ఒక 2 నిమిషం ఆలోచన చేసుకొని నీకు ఏది కరెక్ట్ అంటే అదే. ఒకవేళ లేదు నాకు బంగారం, నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. ఒకటి ఏంటంటే అతని గోల్డ్ అతనికి ఇచ్చేసి అతని లైఫ్ లో ఒక దీపం వెలిగించడం, ఆల్రెడీ ఆర్పేషన్ దీపాన్ని వెలిగించడం. 2 నేనే తెల్లారి మీ ఇంటికి వచ్చి ఎపిసోడ్ 2 తీసి
అని ఎపిసోడ్ 2 ఎట్లుంటో చూపెడతా. మీ భర్త ఫోటోలు చూపెట్టి ఇవన్నీ వీడియోలు చూపెట్టి కథ వేసి కార్యక్రమం చూపెట్టి ఇవన్నీ చెప్తా. ఒకటమ్మా, ఆయన బంగారం ఆయనకి ఇచ్చి హలో బ్రదర్ కొంచెం కట్టి హలో మాట్లాడదాం. ఓతను మాట్లాడుతున్నాను వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. నువ్వు ఒకటి గుర్తు పెట్టుకోమా, ఆయన బంగారం ఆయనకి ఇచ్చి ఆరిపోయిన ఆయన జీవితంలో ఒక దీపం పెట్టి ఆయన జీవితాన్ని వెలుగునిస్తావా? లేకుంటే ఆల్రెడీ నీకు వెలుగుతున్న నీ జీవితానికి ఆర్పేసుకొని నీ దీపాన్ని ఆర్పేసుకుంటావా? నీ ఇష్టం. ఆల్రెడీ వెలుగుతున్న దీపం నువ్వు, నీ దీపాన్ని ఆర్పుకుంటావా ఆయన దీపాన్ని వెలిగిస్తావా? నీ చేతుల్లో ఉంది. ఎందుకంటే మాకు కూడా ఎక్కువ టైం లేదు, నీ ఇష్టం. చూస్ యువర్ చాయిస్. ఎందుకంటే ఒక మహిళ కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ అడగలేకపోతున్నా, ఇంతకంటే ఎక్కువ నేను ఏం ఆడలేకపోతున్నా. ఏదైనా నా వల్ల ఏమైనా తప్పు ఉంటే మాత్రం నన్ను మన్నించు, కావాలంటే కాల్ పట్టు. అట్లేం లేదు కానీ ఇప్పుడు నేను ఎట్లా ఇవ్వాలి సడన్ గా మీట్ చైతన్ ఇచ్చేసి ఏం కాదు. ఇప్పుడు నేను ఎట్లా ఇవ్వాలి సడన్ గా మీట్ చైతన్ ఇచ్చేసి ఏం కాదు. చైతన్ కాల్తో ఇవ్వడం కాదన్నా. ఇప్పుడు నేను ఎట్లా ఇవ్వాలి అది ఆలోచిస్తున్నా. తీసుకున్నప్పుడు ఎట్లా తీసుకున్నావు అట్లా ఇచ్చేసి, నాది నాకు ఇచ్చేసి. నేను నేను అడుగుతలేను కదా, నేను పెట్టిందే నాకు అడుగుతున్నా కదా, నాది నాకు ఇచ్చేసి. ఆయన ఏదో పెట్టినట్టు కదా, ఆయన పెట్టిన ఆయనకి ఇచ్చేది. ఎట్లా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఉన్న టాలెంట్ ఉపయోగిస్తావా అన్న తనకు అలవాటే అన్న ఇవన్నీ. మనకు కూడా అలవాటే బ్రదర్ కార్చుకోవడం. ఏం మాట్లాడతారు ఇస్తా అని చెప్తున్నా కదా, మళ్ళీ ఏంటి? ఇచ్చేసేయి, నాది నాకు ఇచ్చేసేయి. మళ్ళీ ఇస్తా అని చెప్పి చేతులు నాది నాకు ఇచ్చేసేయి. ఎందుకు అంత చేస్తున్నావు? నీకోసం కదన్నా, తనని నా ప్రాణం అనుకుని అంత సిన్సియర్ గా లవ్ చేసిన, ఎంత పిచ్చిగా మోసం చేసిందంటే. తువ్వకండి, కడుపు చేసుకుంటే పేగులు కాలమే పడతాయి. ఇప్పుడు మనకు అది కరెక్టే కానీ అర్థం చేసుకో. అయిపోయిన స్టోరీ వద్దు మాట. నీకోసమే మేము అంత తాపత్రయం పడుతున్నాము. ఎందుకు ఏం చేస్తావు అనేది నీ ఇష్టం అమ్మా. మీరు ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారని చెప్పేసి ముందస్తు ఉపాయంతో నేను అక్కడ కార్ లో కెమెరా కూడా పెట్టాను. సరే అండి, ఇచ్చేస్తా అని చెప్పినా కదా. సరే ఓకే, హ్యాపీ. డిలీట్ చేశాను. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఫొటోస్ కూడా నువ్వు కూడా ఉంచుకోవద్దు, తప్పది. ఇంకోటి ఒక ఆమె జీవితం ఉంది, నువ్వే డిలీట్ చేయనా? నాది నాకు ఇచ్చాము, నువ్వే డిలీట్ చేయి. నెక్లెస్ ఇచ్చాము, నీ నమ్మకంతో నేను డిలీట్ చేస్తాను. తెచ్చేస్తావా? పని చేయి. ఇది ఒకవేళ డిలీట్ చేసినా చేయకున్నా కానీ ఈ వీడియో మాత్రం మేము యాక్చువల్లీ యూట్యూబర్ టెలికాస్ట్ అవుతుంది. నువ్వు అతని గోల్స్ అతనికి ఇచ్చేస్తేనేమో నీ ముఖానికి బెర్ర ఉంటుంది. ఎందుకంటే నువ్వు సమాజానికి తెలియదు, నీ సంసారం నువ్వు చేసుకోవచ్చు. ఒకవేళ అతని జీవితంలో ఏమాత్రం ఏమరపాటు అయినా కానీ నీ ముఖానికి బ్లర్ తీసేసి టెలికాస్ట్ చేస్తా. మా వ్యూవర్స్ నీతో బంగారం ఇప్పిస్తాను. అట్లేం లేదు, ఇచ్చేస్తాను కాబట్టి నేను డిలీట్ చేస్తాను. పాస్వర్డ్ ఆమె ఫోటోస్ వీడియోస్ అన్ని ఆల్1 ఈ ఫైల్ మేనేజర్ ఫైల్ ఇవేనా మన ఫోటోలు? నీ చేతిలో నువ్వే డిలీట్ చేస్తావు. ఓకే, నువ్వు ఇట్లాంటి పిచ్చి పనులు మళ్ళీ ఎప్పుడు చెప్పు. కాదన్నా, నేను ఆడదంటేనే ఆవిడంత దూరం ఉంటా. అలాంటిది తను నమ్మిన ఫస్ట్ టైం మోసపోయినా. ఇంకోసారి నాకు ఆడదొద్దు పెళ్ళొద్దు నాకు ఎవరొద్దు. ఇంకోసారి నాకు ఆడదొద్దు పెళ్ళొద్దు నాకు ఎవరొద్దు. దీనిలో నీతి ఏంటో తెలుసా? అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం. ఆడవాళ్ళందరూ మంచి ఉండరా? ఇవన్నీ వద్దు. ఎందుకంటే అందరూ చేయడం వల్ల వస్తుంది కదా. మనకున్న 5 ఏళ్ళే చక్కగా లేవు. అవునా? సమాజంలో అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటాం. నేను ఏమంటా దాని వాటేవర్ దాని గురించి చేశాడు. ఇంకోటి కూడా ఈమె ఎందుకు వీడియోలు అట్లా చేస్తాను సార్, చేపను గుంజాలంటే వరేయాలి కాబట్టి వాళ్ళతో ఉద్దేశంతో గుంజినాము. ఈ ఫోటోలు తీసుకొని యూట్యూబ్ లో పెట్టాలని కూడా మాకు అసలు ఆలోచన లేదు. కాకపోతే నువ్వు రమ్మంటే వస్తలేవు కాబట్టి నేను వలేసి గుంజనీకి ఇది ఒక ఉపాయం అన్నమాట. అర్థమవుతుందా? ఇచ్చేమన్నా నెక్లెస్ నువ్వు న్యాయం చేస్తావని నీకు పిలిచిన నేను. సరే, నేను న్యాయం చేసినట్టు అనిపిస్తేనే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయి. న్యాయం చేసినావు, నా నెక్లెస్ నాకు ఇచ్చేమని కూడా చేసినావు నువ్వు. పోనీ ఎటు పోవురా నాయన, నువ్వు ఎందుకు బాగుంటున్నావు? సారీ బ్రదర్, ఎటు పోవు బ్రదర్, ఏమనుకో. నీకు ఎటు పోవు, ఏం కాదు. ఇంకోటి ఏజ్ చిన్నదే కాబట్టి నీకు మస్తు ఉమ్మర్ ఉంది, మస్తు హాలత్ ఉంది. ఒక 3-4 ఏళ్ళు కష్టపడి ఉమ్మర్ తక్కువైందే కదా మోసం చేసింది. సరే మంచిగా ఉండు, నీకు మస్తు ఏజ్ ఉంది, మంచి లైఫ్ లో సెట్ గా. అవన్నీ ఎందుకు మొగోలు ఎడవద్దు. అవును, నీకు మస్తు ఏజ్ ఉంది, మంచి లైఫ్ లో సెట్ గా. అవన్నీ ఎందుకు మొగోలు ఎడవద్దు. అవును, మగాడు ప్రేమిస్తే సత్యంత వరకు గుండెలో పెట్టుకొని గుర్తుకొచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాడు. నేను కూడా నీ లెక్కన బక్వాస్గా లేకుండే మై గాడ్ ఇది అంజయ్ దాస్ ఉంచే ఉన్నాను ఒక స్టేజ్ తీసుకొచ్చింది. అప్పుడప్పుడు నేను చూస్తే నన్ను చూసుకున్నట్టు అనిపిస్తుంది. తర్వాత నన్ను నేను చూసుకోవడానికి అంజయ్ దాస్ అద్దం లెక్క పనిచేసినవాడు. ఓకేనా? ఎందుకంటే మనం మంచి ఎవరు చేసినా మంచి. ఓకేనా? సరేనమ్మా, ఇక నీకు
జీతం నీకైతే ఏం చెప్పేటట్లేదు, ఎందుకంటే నువ్వు జీతంలో ఆల్రెడీ సగం ఇదిను, ఇంకా సగం జీతం ఇస్తున్నావు కాబట్టి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నీ వెంబడి నేను ఇంటికి వస్తా. సరే ఇంటి దాకా ఇంట్లోకి ఏం రాను కానీ అక్కడ పక్కన హోటల్ ఉంటాము, నీ అంతా నువ్వే తెచ్చి. ఎనీ హ్యావ్ వ్యూవర్స్, అతనికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము, అక్కడ అంతా సెట్ అయిపోయింది. సరే జీవితంలో అతను ఎంతో కొంత పైకి వెళ్ళకున్నా అతని జీవితం అతను బతికేయగలుగుతాడు నమ్మకం అయితే మాకు వచ్చింది. ఇంకోటి వ్యూవర్స్ మరీ చెప్తున్నాం మన సబ్స్క్రైబర్స్ అందరికీ, సబ్స్క్రైబర్సే కాదు వ్యూవర్స్ అందరికి కూడా చెప్పేది ఒకటి ఏంటంటే అట్లా గుడ్డిగా కార్చుకోకండి ప్లీజ్. ఎందుకంటే మన జిందగీ మస్తుంది, మన లక్ష్యాన్ని మనం సాధిస్తే అట్లాంటి అమ్మాయిలు మనకు జీవితంలో భాగ్యస్వాములు అవుతుంది తప్ప అట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని పోతే ఇదే బతుకు అవుతుంది. ఇంకొకటి కూడా చెప్తున్నాం వ్యూవర్స్, ఒకవేళ నిజంగా మీరు ఆ అమ్మాయికి జీవితాన్ని ఇద్దాం అనుకుంటే మాత్రం పెళ్లి చేసేసుకోండి. సహజీవనం చేస్తాం, వంకాయల జీవితం చేస్తాం అని చెప్పేసి మాత్రం పోకండి. నిజంగా మీకు మీద ఇంట్రెస్ట్ ఉండి పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ఉండి పెళ్లి చేసుకోండి తప్ప సహజీవనం చేస్తాము మేము ఇంకా ఆమెతో ఇంకో జీవితం చేస్తామని చెప్పి ఆమె జీవితాన్ని నాశనం చేయకండి, మీ జీవితాన్ని కూడా మీరు నాశనం పాలు చేయకండి, బుగ్గిపాలు చేసుకోకండి. ప్లీజ్ వ్యూవర్స్ మన కష్టాన్ని గుర్తించి ఎప్పటిలాగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని కొట్టండి. ప్లస్ ఇంకోటి లైక్ డిస్లైక్తో పాటు ఆ లైన్లోనే థ్యాంక్ యూ ఉంటుంది, ఆ థ్యాంక్ యూ మీద మీరు క్లిక్ చేసి మీ ప్రేమను మాతో షేర్ చేసుకోండి. ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ.